స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట మండలంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. పలు గ్రామాల్లో వినాయక విగ్రహ మండపాల వద్ద చెక్క భజనలు. వాకాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సంగీతం శివకుమార్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ. అడుగడుగున మండపాలు నిర్మించి అంగరంగ వైభవంగా. నాయుడుపేటలోని దర్గా వీధిలో గల వినాయక చవితి. భారీగా భక్తులు దర్శించుకుని పూజలు. మేనకూరు శేషులు గల లాయల్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన. నాయుడుపేట తహసీల్దార్ గీతావారి అక్కడి పరిస్థితులు ఆరా. తిరుపతి జిల్లా కోట మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను సంక్రాంతి కంటే గొప్పగా జరుపుకుంటున్నారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి పిల్లలు దంపతులు పూజలు చేసి వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వినాయక విగ్రహ మండపాల వద్ద చెక్క భజనలు, కీర్తనలు, మేళతాళాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దంపతులకి పూజ చేస్తాను. నారాయణ మాధవాయ నమః, గోవిందాయ నమః, అజమ్య కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, శ్రీకృష్ణాయ నమః. అక్షరం తీసి పెట్టుకోండి. शुभाभ्यां शुभे स्वमुहूर्ते महाष्णाज्ञेय प्रवर्तमानस्य अचल प्रदक्षिण दिग्भागे श्रीशैलस्य आज्ञे प्रदिशिक्षणा काव्योर्मुदेशे सिद्धि बुद्धि वरसिद्धि विघ्नेश्वर स्वामी आलय सन्निधौ अस्मिन् वर्तमान चांद्रभान प्रभाषणानां मध्ये रोजनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थायां मासः वासरस्थो स्थिरवासुक्तायां शुभनक्षत्र. వినాయక చవితి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలోని సంగీతం శివకుమార్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు పిల్లలకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. అలాగే వాకాడు మండలంలోని ప్రతి గ్రామంలో అడుగడుగున మండపాలు నిర్మించి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम सुराध्यक्षाय नमः ओम महावीराय नमः ओम अखिलेश्वराय नमः ओम प्रमदाय नमः ओम प्रथमाय नमः ओम प्रदाय नमः ओम ज्योत्स्ये नमः ओम अग्निवे नमः ओम महापदाय नमः ओम महाकराय नमः ओम विनायकाय
ओम गणेशाय नमः पादौ पूजयामि ओम श्रीमदामि चक्रमहेश्वर लोकानानि धारयन्नो तस्मान् महादेव पादं समर्पयामि శివా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని దర్గా వీధిలో గల వినాయక చవితి సందర్భంగా పోట్లపూడి రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ వినాయకుడి సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. అలాగే భారీగా భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేటలోని ప్రముఖ రాజకీయ నాయకులు టీడీపీ ఇన్ఛార్జ్ నెల సుబ్రహ్మణ్యం, టీడీపీ ప్రముఖ నాయకులు సిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి, మాజీ ఏఎంసీ తమ్మిరెడ్డి, జనార్దన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాయుడుపేటలోని మేనకూరు సేసులో గల
లాయల్ టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 20 ఏళ్లుగా నాయుడుపేటలోని మేనుకూరు సేజ్లో ఉన్న లాయల్ టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ నిర్మించి నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలను కార్మికులుగా తీసుకుని ఫ్యాక్టరీని నడుపుతున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీ నష్టాలు నడుస్తుందని, అందువల్ల ఫ్యాక్టరీని మూసివేయడం జరుగుతుందని, కార్మికులకు రావాల్సిన జీత బాధ్యతలను ఫ్యాక్టరీ అర్ధంతరంగా మూసేస్తే ఇవ్వవలసిన నష్టపరిహారాలను అందించకుండానే మీకు ఎవరైనా ఉద్యోగాలు కావాలంటే తమిళనాడుకు చెందిన మహిళలను రమ్మనడం అక్కడ కార్మికుల జీవితాలకు ప్రశ్నార్థకమైంది. ఇక సమాచారం తెలుసుకున్న నాయుడుపేట తహసీల్దార్ గీతావాణి అక్కడ పరిస్థితులను ఆరా తీసి లాయల్ టెక్స్టైల్స్ యాజమాన్యం మాత్రం తమ నిర్ణయం తమదే అని తహసీల్దార్ గీతావాణికి తెలియజేసినట్లుగా సమాచారం. నెల నుంచి శాలరీలు 7 పడాల్సినది 20వ తేదీ 15వ తేదీ అలా వేస్తున్నారు. దానికి కూడా నెక్స్ట్ మంత్కి ఇంప్రూవ్ చేస్తాము అన్నారు. ఫస్ట్ నెలలో ఒక 2 బస్సులు ఎత్తేసారు, మళ్ళీ ఇంకొక నెలలో ఇంకొక 2 బస్సులు అట్లా ఆపరేషన్ అందరినీ తగ్గించుకుంటా వచ్చి మొన్న 1వ తేదీకి ఉండే 2 బస్సులు కూడా ఎత్తేసారు మేడం. ఒక 50 మంది ఉంటాము. నిన్న మధ్యాహ్నం వచ్చి క్లోజ్ చేసేస్తాము, రిటైన్ చేసేది రేపు సార్ వాళ్ళు వస్తారు మీకు అని చెప్పి. అంటే మీకు సార్ మాకు సార్ ఇక్కడ వర్క్ లేదని మిమ్మల్ని తీసేసారా? నష్టాలు వచ్చాయి, గార్మెంట్స్ మేడం. గార్మెంట్స్ వాళ్ళు అయితే నష్టమే రాలేదు మేడం. మీకు ఒక చిన్న నోటీసు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా గతంలో కొంతమంది దగ్గర బలవంతాన రూములు వేసి వాళ్ళ దగ్గర రిజైన్ చేయించి మీకు ఒక నెల లోపల 10 రోజుల లోపల మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేసి దగ్గర దాపు 600 మంది పైగా బయటికి పంపించేశారు. ఇప్పుడు మహా అంటే ఒక 150 మంది ఉన్నారు ఈ కంపెనీలో. వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వరంట, వీళ్ళకి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ ఏది ఇవ్వరంట. మీరందరూ వెళ్ళిపోండి, రేపటి నుంచి లాకౌట్ చేస్తున్నాం, మీకు అవసరమైతే తమిళనాడు రండి ఈ లక్ష్యంగా యాజమాన్యం చెప్తా ఉంది. దీన్ని తిరుపతి జిల్లా కోట గ్రామంలోని క్రాసా రోడ్డు వస్తున్న కట్ట రవి అనే వ్యాపారస్తుడు ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కోట క్రాస్ రోడ్డు వద్ద ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని వాకాడు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన రెడ్డి, కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి ప్రారంభించారు. వారి చేతుల మీదుగానే మట్టి గణపతి ప్రతిమలను అందజేశారు. ప్రకృతిని ప్రేమించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కట్టా రవి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంచి తీసుకో. మా మిత్రుడు, మా శాస్త్రుడు రవి 8 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడు ప్రతిమలు అందరికీ వస్తున్నాడు.
ఎందుకంటే పర్యావరణ రక్షించే దానికోసం రకరకాల రంగులేసి కెమికల్స్తో తయారు చేసిన దానివల్ల పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి మట్టి ప్రతిమలు పంచుతున్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఎక్కువ ప్రతిమలు తయారు చేసి పర్యావరణం కాపాడుతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. పలు గ్రామాల్లో వినాయక విగ్రహ మండపాల వద్ద చెక్క భజనలు. వాకాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సంగీతం శివకుమార్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ. అడుగడుగున మండపాలు నిర్మించి అంగరంగ వైభవంగా. నాయుడుపేటలోని దర్గా వీధిలో గల వినాయక చవితి. భారీగా భక్తులు దర్శించుకుని పూజలు. మేనకూరు శేషులు గల లాయల్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన. నాయుడుపేట తహసీల్దార్ గీతావారి అక్కడి పరిస్థితులు ఆరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.